ఓం నమఃశివాయ. దిక్కులేని అనాథులకు స్వర్గధామమై నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చౌదరిగూడ వాస్తవ్యులైన పి కుమారస్వామి చంద్రకళా దంపతులు విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సతీ సమేతంగా అభిషేక సేవలో పాల్గొన్నారు. ఇది మధ్యాహ్న కాలేన అభిషేక పూజాం సమర్పయామి. హర హర మహాదేవ శంభో ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా బల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆగ్నయే స్వాహ మహారుద్రాయ స్వాహ మహామృత్యుంజయాయ నమ స్వాహ పుణ్యలింగేశ్వర స్వామియే నమ స్వాహ భూర్భువస్సువర్మహజ్జన స్వాహ. అర్చకులు ఇచ్చిన ఇటుకలను నూతన శివాలయ నిర్మాణ పనులకు అందించి శివాశీస్సులు పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు శివపుత్రుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవలో తరించారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి అనాథులను ఆదుకున్న ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక్కడ అనాథలకు సేవ చేస్తున్న వీళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి మంచి వాళ్ళని చేసి మంచిగా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంధువులతో ఉండి వాళ్ళు ఎంత ఆనందం పడ్డారో అసలు చెప్పలేరు వాళ్ళు. కానీ ఆనందం మాకైతే అర్థమైపోతుంది. కానీ ఈ పిచ్చి వాళ్ళకి ఇంత మంచిగా చేస్తున్న ఈ ట్రస్ట్ వాళ్ళకు కానివ్వండి, ముందు మొదలుపెట్టిన వాళ్ళకు ముందు కృతజ్ఞతలు ఫస్ట్ అయితే. కానీ వాళ్ళతోనే ఇది అంతా జరుగుతుందంటే ఆ దేవుడు ఎల్లవేళలా వాళ్ళను సంపూర్ణ ఆరోగ్యాలతో ఉంచాలా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ ఇదే నీట్నెస్, ఇదే అన్నదానం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అంతా చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఇదొక్కటి విన్నపం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.